పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు మనకి ఎన్నో అద్భుతమైన పుస్తకాలు పరిచయం చేశారు. అందులో థింకింగ్ అండ్ డెస్టినీ అనే ఇంగ్లీష్ పుస్తకం, ఇది అందరికీ ప్రచారం చేయటమే ఇక నుంచి మన పర్పస్ అని చెప్పారు. అది తెలుగులో ఆలోచన గమ్యంగా వచ్చింది. గత కొన్ని ఎపిసోడ్స్గా దీని గురించి మాట్లాడుతున్నాం. నేటి సత్యదర్శనంలో కూడా ఆలోచన గమ్యం గురించి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం రన్ చేస్తూ ఎంతో ఆధ్యాత్మికవేత్తలు, మహాగురువులు, మన మహర్షుల యొక్క జీవిత చరిత్రను చదివి వాటిపైన ఎగ్జామ్ రాసి వారు అందించిన జ్ఞానాన్ని మనకు అందరికీ అందిస్తున్న పిరమిడ్ మాస్టరే రత్నకుమారి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. వెల్కమ్ టు ఆలోచన గమ్యం, థింకింగ్ అండ్ డెస్టినీ. మొత్తం ఇది చెప్తున్నప్పుడే ఆలోచన ఒకసారి మదనం జరుగుతుందా మేడం? ఆలోచన స్రవంతి. ఓకే, సో గత 3-4 ఎపిసోడ్లుగా మాట్లాడుకున్నాం కదా మేడం. ఈరోజు ఏంటి మేడం, కాంతి గురించి ఏం చెప్తారు రచయిత గారు? అండి, కాంతి ప్రసారం అంటే కాంతి ద్వారా మన ఆలోచనలకి కాంతి ఇవ్వడం. అలాగే మనం చైతన్య కాంతి అని కూడా అంటుంటాము. అంటే కనుక అంటే కాంతి ఉండదా, అది ప్రత్యేకంగా ఏమైనా వస్తుందా అంటే, ఇప్పుడు మన ఎంతైతే చైతన్యం కాంతి అనేది ఉంటుందో దాన్ని బట్టి మన లోపల ఎరుక అనేది కూడా ఉంటుంది. ఈ పుస్తకంలో ఆ కాంతి ద్వారా మన ఆలోచనలు అనేవి ఎలా వెళతాయి అనే దాని గురించి ఆయన బాగా వివరించడం జరిగింది. దీనికి సంబంధించండి ఈ ఆలోచనల ద్వారా మన విధిని మనం ఎలా క్రియేట్ చేసుకుంటున్నాము, ఈ ఆలోచనలు అనేవి మన జీవితాన్ని ఎలా నిర్దేశిస్తున్నాయి, ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడాను ఈ పుస్తకం తెలియజేస్తుంది. అలాగే మన ఆలోచనల్ని మనం ఎలాగా సరైన ఆలోచనలు మనం సరైన వేలో ఎలా వెళ్ళగలుగుతాము, ఆలోచనలు మనం ఎలా క్రియేట్ చేసుకోగలుగుతాము, సరైన ఆలోచన అనేది కూడా ఈ పుస్తకం తెలియపరుస్తుందని చెప్పారు. ఏమంటే ఇప్పుడు చూడండి, ఈ ఆలోచనలో కాంతి ద్వారా అంటే కాంతిని ఒక చోట స్థిరం చేయడం, మన ఆలోచన మీద కాంతిని ప్రసరింపజేయడము, ఒక స్థిరం చేయడము ద్వారా దాన్ని ఎలా మేనిఫెస్టో చేస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది. మనకున్న ఆలోచన కాంతి ప్రసారం ద్వారా అనుకున్నది ఎలా సాధిస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము అనేదా? అంటే కనుక అలాగే అంటాం కదా, చైతన్య కాంతి అంటాము. మనలో చైతన్య కాంతి అంటే కొంతమందిలో ఒక్కొక్కళ్ళు చూస్తే చూడండి, మనం వాళ్ళ ఫేసెస్ చూస్తే జీవం లేనట్లుంది అంటాం. అవును, మనకు తెలుస్తుంది వాళ్ళకి కళావిహీనంగా ఉంటుంది. అప్పుడప్పుడు మనం కూడా అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, కళావిహీనంగా ఉండి ఏమంటే అసలు అందులో జీవం లేదు అలా ఉంది అంటారు. కొంతమంది మనుషులు కూడా చూడండి, వాళ్ళు ఎంతో మానసిక ఇదితో ఉంటే వాళ్ళు నడుస్తుంటే ఒక శవం అంటే జీవం లేకుండా ఉండే ఒక శవం నడుస్తున్నట్లుంది అంటారు, మనిషి నడుస్తున్నట్లేదు అంటారు. ఎందుకంటే మన జీవత్వంతో కూడుకుని ఉన్నాం, మనం ప్రకృతిలో ఉన్న ఆ జీవం మనలో ఉంది కాబట్టి మనం అలా కనబడతాం, తెలుస్తుంది. ఒక పండు ఉంది, అది పండినప్పుడు మామిడి పండు తీసుకుందాం ఎగ్జాంపుల్ అండి. అది పండినప్పుడు ఆ పండు ఎలా ఉంటుంది, రసంతో కూడి అదంతా నిగనిగలాడుతూ ఉంటుంది. అదే ఒక వడిలిపోయింది చూస్తే ఎలా ఉంటుంది, దాంట్లో ఒక కాంతి లేదు, కాంతి విహీనంగా ఉందంటాము. అదే మాదిరిగా మనిషిలో కూడాను ఆ కాంతి అనేది ఎలా, కాంతి ద్వారా ఎలాగ ఆలోచనలు వెళుతున్నాయి అనేది. అలాగే ఆ కాంతి ఎప్పుడు ఉండదు అంటే అది మన ఉనికిగా ఉన్నప్పటికీ మనము ఒక్కొక్కరము దాని ఎవరిలో అయితే ఆ చైతన్య కాంతి ఉంటుందో వాళ్ళలో ఆ ఎరుకలో తేడా ఉంటుంది. ఆ కాంతిని బట్టి ఎరుక అండి, అది మన యొక్క మేధోశక్తికి సంబంధించే ఉంటుంది. అది కూడా మన యొక్క అయితే ఇక్కడ ఏమని అంటే ఒక్కొక్కరిలో మాట్లాడే విధానం ఉంటుంది, ఒక్కొక్కరిలో మాట్లాడడము రాదు. అంటే ఏమంటే ఇక్కడ అర్థం మనం అంటే డీప్గా అందులో చెప్పిన దానికి అనాలిసిస్ చేసి మనం చెప్పేది, ఎప్పుడైతే ఆ ఎరుక ఆ కాంతి అనేది మనలో అంత ప్రజ్వలంగా ఉంటుందో వాటి మీద ఎరుక అనేది బాగా కలుగుతుంది. మనకి ఆ వస్తువు కానీ ఆ విషయం మీద కానీ ఎరుక కలుగుతుంది. కాబట్టి మనము మాట్లాడే విధానము అప్పుడు అంతా కూడాను ఆ ఎరుకుతో మనం ఉండే విధానం అంతా చాలా తెలుస్తుంది, మనకి డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది చూడండి, ఆలోచన వస్తుంది, దాన్ని వెంటనే ఏదో అంటే దాని మీద వాళ్ళకి ఒక ఎరుక అనేది ఉండదు. వాళ్ళు మాట్లాడే దాని ఎరుకు లేకుండా మాట్లాడినప్పుడు మనకు అర్థమైపోతుంది, వాళ్ళ మాటలకి విలువ ఉండదు,
వాళ్ళు చేసే చేష్టల వల్ల ఇంకా ఎక్కువ మంది ఇబ్బందులు పడతారు. ఎరుక లేకుండా ఇప్పుడు అంటారు అందరూ ఉండట్లేదా, మామూలుగానే ఉంటున్నాం కదా, ఇందులో కూడా ఏముంది విశేషం అనుకోవచ్చు. ఏమంటే ప్రస్తుతం మన జీవితాల్లో జరుగుతున్నది ఇదే. ఎరుక లేకుండా మనం ప్రవర్తించినప్పుడు ఇంట్లో ఒకళ్ళు, ఆ కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. ఒకరు కాదు, అలాగే కుటుంబం మొత్తమే కాదు, ఇరుగు పొరుగు వాళ్ళు, అలాగే ఆ ఊరు, ఇంతమంది ఎరుక లేని ఆలోచనతో ఉన్న వ్యక్తులు ఎరుక లేని మాటలు మాట్లాడడం వల్ల అందరూ ఇబ్బందులు పడతారు. అందరూ అంత ప్రభావం చూపుతుంది అది. అదే పత్రిజీ అందుకే మాటకే అంత విలువ ఇచ్చారు కదా మేడం. ఎరుకలో ఉండండి అంట. ఎరుక అనేది ఎలా కలుగుతుంది? ఎరుక అనగానే ఎరుక వచ్చేది కదా మనకి. ఎలా వస్తుంది ఎరుక అంటే ఆ చైతన్య కాంతి ద్వారా ఎరుక అనేది కలుగుతుంది. చైతన్య కాంతి ద్వారా మనం గమనిస్తే ఆ చైతన్య కాంతి ప్రసరింపాలి అంటే మనం కూడా అలా ఉండాలి, మనం కాంతి అయిపోవాలి. ఆ కాంతి ప్రసరణకి ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంది అంటే ఆ కాంతి పడినప్పుడు, ఇప్పుడు గ్లాస్ మీద కాంతి పడితే ఒక రకంగా ఉంటుంది, వేరే దాని మీద పడుతుంది. కాంతి అనేది ఉంది, కానీ దేని మీద పడ్డప్పుడు దాని మీద ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అది కూడాను దానికి అనుకూలంగా మనం దాన్ని రిసీవ్ చేసుకుని అనుకూలంగా మనం ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ కాంతి ప్రసారం అనేది మనలో జరుగుతుందో అప్పుడు ఆ ఎరుక కలుగుతుంది. అప్పుడు అంటే ఈ కాంతి ఇవన్నీ ఎలా వస్తాయి, ఎలా ప్రసారం అవుతుంది, ఎలా అంటే దానికి మరలా మనం చెప్పేది ధ్యానమే చెప్తాం. మూలము అదే, ధ్యాన సాధన చేయడం వల్లనే కాంతి పెరుగుతుంది. అంటే ఇక్కడ మనము అంటే మన భాషలో మనం ఇలా చెప్తున్నాం. ఇప్పుడు ధ్యానం చేస్తే వాళ్ళు అంటారు చైతన్య శక్తి ఎక్కువగా ఉంది, చాలా చైతన్య ఆరా విస్తరించింది. మనం అంటే కనుక ఇప్పుడు ఇందులో చాలా డీప్గా అని చెప్పారు. దాన్ని సామాన్యమైన భాషలో మనం చెప్పుకోవడానికి, ఎందుకంటే దాన్ని ఆ మాదిరిగా చెప్పామంటే అది అర్థం కాదు. మనం మన సామాన్య భాషలో చెప్పినప్పుడు అది విస్తారంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో ఏం చెప్తారంటే మెయిన్ చెప్పేది ఈ కాంతి ప్రసారం అనేది జరిగి దాని ద్వారా మన ఆలోచనలు వెళుతూ ఉన్నప్పుడు మన యొక్క ఎరుక స్థితిలో ఉంటాం మనము. అప్పుడు చేసే పనులు కానీ ఏమన్నా కానీ అవి మనకి మన ఆత్మ సైడ్కి తీసుకెళ్తాయి, మన ఆత్మ వైపుకి ప్రయాణం చేయగలడానికి మనకు ఉపయోగపడుతుంది. ఎరుకతో ఉండడం వల్ల ఆత్మకు అనుసంధానం అవుతాం, ఆత్మ దగ్గరగా ఉంటాం మనం. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, ఎక్కువగా ధ్యానం చేసినప్పుడు అంటాము వారి యొక్క చైతన్యం అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మన యొక్క ఆలోచన కూడా మారిపోతుంది అంటాము. అంటే ఏంటి, వాళ్ళ యొక్క కాంతి అనేది ప్రసారం అనేది ఆ వ్యక్తి యొక్క కాంతి ప్రసారం అంత ఎక్కువగా ఉంది. అలా ఉన్నప్పుడు ఏమంటే వాళ్ళ మాట మాట్లాడంతోనే, ఇప్పుడు పత్రికలు ఆయన ఒక మాట అనగానే అది అక్కడ జరిగిపోతుంది కార్యం అనేది. అది ఎలా అంటే ఇప్పుడు ఇందులో చెప్పారు శరీర మనస్సు, కోరిక మనస్సు, భావన మనస్సు అనేది. శరీర మనస్సు, కోరిక మనస్సు, భావన మనస్సు, ఇవి మన యొక్క దీంట్లో ఉండి చేపిస్తూ ఉంటాయి అన్నమాట పనులు, కర్తగా ఉండి చేస్తూ ఉంటాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాము, ఆలోచన జ్ఞాని, ఆలోచించేవాడు, అలాగే ఈ కర్మ, ఈ పనిచేసేవాడు అంటే థింకర్, డూయర్, నోయర్, థింకర్, డూయర్. అయితే ఈ డూయర్లో ఉన్న కొంత భాగం మాత్రమే మనము అది ఇలా ఏర్పడుతుందని చెప్పాము, కొంత భాగం మాత్రమే వస్తుంది. అదే కర్తగా ఉండి అంతా నడిపిస్తూ ఉంటుంది. ఇది నడిపిస్తూ ఉన్నప్పుడు మనం అంటాము మన విధి కూడా మన ఆలోచనల నుంచి క్రియేట్ అవుతుంది. మన విధి కూడా మనం అంటాం కదా, మన విధి అంటాం. అది ఎలా క్రియేట్ అవుతుందంటే మన ఆలోచనల నుంచే వస్తుంది, అది మేనిఫెస్టో అయ్యి. అలాగే ఇంకా ఇక్కడ ఏం చెప్తామంటే కోరిక మనసు, భావన మనసు దానికి అనుకూలంగా అక్కడ పని చేస్తూ అవి చేపిస్తాయి, వర్కౌట్ చేపిస్తాయి. అక్కడ భావన మనసు, కోరిక మనసు. మనం అంటాము ఒక ఊరు వెళ్ళాలి అనుకోవచ్చు, మనకి ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రజెంట్లో ఒక సిచ్యువేషన్లో ఒక ఏరియాలో ఉన్నవాడు ఇంకొక చోటుకి వెళ్దాం అనుకుంటాడు. ఆడికి అది ఒక కోరిక కలుగుతుంది. లేకపోతే ఫస్ట్ ఒక వేరే ఎవరినో చూడొచ్చు, అక్కడ చాలా ఇలా ఉంది అలా ఉందని చెప్పొచ్చు, అక్కడ సిచ్యువేషన్ అట్మాస్ఫియర్ కానీ ఏదైనా కానీ వాడికి ఒక భావన వచ్చి దాని నుంచి కోరిక వస్తుంది. అంటే ఇందులో కూడా ఏం చేస్తారంటే మగవాళ్ళల్లో భావన కలిగి కోరిక కలుగుతుందట, స్త్రీలలో కోరిక వచ్చి భావన తర్వాత వస్తుంది. అది కూడా ఇలాగా స్త్రీ పురుషుల్లో ఇలా కలుగుతుందని చెప్పారు. పురుషుల్లో భావన తర్వాత కోరిక, స్త్రీలలో కోరిక తర్వాత భావన కలుగుతుంది అని చెప్పారు. ఈ రెండు కూడా ఒకదానికొకటి పెనవేసుకోండి, ఒకదాని నుంచి ఒకటే ఉంది, ఒకటే కానీ ఒకదాని. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ఒక అందమైనది ఎవరైనా చూసినా, లేకపోతే లేడీస్ అనుకోండి ఒక శారీ చూడొచ్చు, లేకపోతే వేరే ఒక ఆకర్షణకి గురవుతారు, అంటే భావన కలుగుతుంది అది చాలా బాగుందని, తర్వాత అది నాకు కావాలనే కోరిక తర్వాత వస్తుంది. అలాగా ఆ మాదిరిగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ భావన కోరిక అనేవి ఈ ఆలోచన నుంచి ఒక దాన్ని చేపిస్తాయి క్రియారూపంలో, అక్కడ జరుగుతుందన్నమాట.
అంటే నా విధి ఇలా ఉంది, నాకు ఇలా జరుగుతుంది మనం అంటాం, ఇలా జరగాలి కాబట్టి జరిగింది అంటాం. ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు, లేదా అక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు, వాళ్ళకి కలుగుతుంది అందులో వాళ్ళకి ఏమని లేదు అక్కడికి వెళ్ళాలి అని బలంగా అనిపిస్తుంది, వాళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘటన జరుగుతుంది, ఇది నాకే ఎందుకు జరిగింది, నాకే ఇలా జరిగిందని మనం అనుకుంటుంటాం, అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది అనుకుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే మన గతంలో, అంటే ఇది ఇప్పుడుదనేదే కాదు, గత జన్మలో మనము మన ఆలోచనల ద్వారా క్రియేట్ చేసుకున్నది మొత్తము కూడాను మనకి ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకోవడానికి కారణమవుతుంది. అది ఇక్కడ భావన కోరిక రూపంలో మనకి అక్కడ కార్యం జరుగుతూ ఉంది, మన ఎదురుగా జరుగుతూ ఉంది కార్యం అనేది. అయితే ఈ కాంతి ద్వారా ఎప్పుడైతే మనం ఈ కాంతిని తీసుకోగలుగుతామో, ఈ కాంతిని ఎరుకు రావాలంటే మనకి అది మన ఉనికి అయినప్పటికీ అది ఉన్నది అని మనం తెలుసుకోగలగడం గొప్ప మాట. మనం కాంతి, మనం ఒక ఉనికితో ఉన్నాము అనేది తెలుసుకోవాలి. చైతన్య కాంతి అని ఒకటి తెలుసుకోవాలి, మనం ముందు తెలుసుకోగలగాలి కదా. అది తెలుసుకోవాలన్నా కూడా మనము ఇప్పుడు చూడండి, ధ్యానంలోకి రావాలనేది వాళ్ళకి కలగాలి కదా, ముందు వాళ్ళకి ఆ కోరిక అనేది రావాలి, తర్వాత కదా అవన్నీ కూడాను అనుభవాలు వచ్చినాయి, ముందు వాళ్ళు కూర్చోవాలి కదా, ధ్యానానికి కూర్చోవాలంటే రావాలి కదా, అంటే దానికి ఒక ఆలోచన చేయాలి కదా. అంటే ఆ ఆలోచన కూడా కారణం ఏమవుతుంది, మన ఆలోచనకు కూడా ఆ కర్త కారణమవుతుంది. అక్కడ ఆలోచనలు చేయడం కూడాను ఒక ఆలోచన రావాలి, వచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని మనము, అదే అంటారు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పింది అదే. మరి ఇవన్నీ చెప్తున్నప్పుడు మీరే చేసేయచ్చు కదా మమ్మల్ని అలాగా ఆ వేలో వెళ్ళడము, ఈ తప్పు చేయడం ఎందుకు, మళ్ళీ దానికి శిక్షలు అనిపించడం, మళ్ళీ జన్మలు ఎత్తడం ఎందుకు అని అంటే అప్పుడు ఆయన ఏమంటారంటే ఆ సంకల్ప బలం అనేది మీలోనే రావాలి, అది ఎవరు ఏమి చేయలేరు, అది చెయ్యాలన్న సంకల్పం లోపల నుంచి రావాలి, వచ్చినప్పుడే అది ఆ మార్పు అనేది జరుగుతుంది అనేది ఆయన కూడా ఎవరికి వారికే రావాలి, భవ అన్నారు కదా, ఎవరు వాళ్ళే అని. అంటే ఆ భావన కూడా వాళ్ళకి లోపల నుంచి వాళ్ళకే రావాలి అది. అయితే ఏ అయితే ఆలోచనలు మనం చేస్తున్నామో ఈ ఆలోచనల ద్వారా మన జీవితాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనతో జరిగే సంఘటనలు, మనము చేర్చుకున్న మన రిలేషన్స్ ఇవన్నీ కూడాను అంటే ఈ జన్మలో వచ్చినాయి అని అనేక అవసరం లేదు, ఎన్నో జన్మల పరంపరలో వస్తున్న ఆలోచనల ద్వారా మనం క్రియేట్ చేసుకున్నవే ఈరోజు మనం జీవితం ఇలా జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. మన ప్రస్తుత జీవితం ఎన్నో జన్మలుగా పరంపరగా వస్తున్న మన ఆలోచనలే అని. అంటే ఈనాటి జీవితం గతంలోని ఆలోచనల వల్ల వచ్చింది. అవును, భవిష్యత్తు కావాలంటే ఇప్పుడు మార్చుకోవాలి. మన అంటే అంత ఎరుకు కలిగి ఉండాలి. మనం ఎరుకు కలిగి ఉండాలంటే అంత కాంతిలో మనం కాంతి ద్వారా ప్రయాణం చేయగలగాలి. మనము కాంతి ద్వారా అంటే కాంతిని ప్రసరింప చేసుకోవాలి అన్నా కానీ మన చైతన్యం అనేది విస్తరింపుకోవాలంటాం. మనం ఇలాగే చెప్తుంటాం మన భాషలో, సామాన్య భాషలో చైతన్యాన్ని విస్తరించుకోవాలి చైతన్యాన్ని అని చెప్తాము. ఒక్కొక్కరు ఏం చెప్తారంటే చైతన్యం అనేది చాలా తక్కువగా ఉంది అంటాము, లేకపోతే జంతువులో ఉండే చైతన్యం అంటాము, మనిషిలో ఉండే చైతన్యం అంటాము. ఇలాగా అన్నిటిలోనూ ఆ వస్తువులు కూడా చైతన్యం ఉంది అంటాము. మనకి ఇప్పుడు కర్లింగ్ ఫోటోగ్రఫీ ద్వారా మనకు తెలుస్తుంది కదా, ఒక తాళా చెవు ఉంటే దానికి కూడా ఉంది కాంతి అనేది, ఒక బిల్వ పత్రం ఉంటే దానికి కూడా కాంతి ఉంది. ప్రతి మెటల్ వస్తువుకి ఉంది. అలాగే చైతన్య జీవంతో కూడిన ఆకులు, జంతువులు, మనుషులు అందరికీ చైతన్యం ఉంది. జీవమే కాదు నిర్జీవమైన వాటికి కూడా ఒక కాంతి అనేది ఉంది. మరి ఇప్పుడు మనం చెప్పుకునే దాన్ని బట్టి చూస్తాయండి. అయితే చూడండి, ఇక్కడ అన్నిటికీ ఉంది కాంతి, జంతువులకి ఉంది, మనుషులకి ఉంది, కాంతి అనేది ఉంది. కానీ మనం ఏం చెప్తాము, మనం ధ్యానం చేసినప్పుడు కూడాను అంతకు ముందులాగా కాదు, కాంతి పెరిగింది, నా చైతన్య కాంతి పెరిగింది అంటాము. అలాగే ఇప్పుడు ఋషులు ఉన్నారు, ఎంతోమంది చూసాం కదా మనం, హిమాలయస్లో తపస్సు చేస్తుంటారు ఇప్పుడు కూడా మనకి. వారంతా కూడాను గురువులు, వీళ్ళంతా కూడా, అలాగే వీళ్ళు ఫకీర్లు అంటాం మనం. వీరందరూ కూడాను వాళ్ళు ధ్యానము ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క కాంతి అనేది ఎలా ఉంటుందండి, మనం అంటాము వాళ్ళు ఎంతో కాంతి స్వరూపులు అంటాం మనము. వాళ్ళకి దగ్గరికి వెళ్ళగానే మన మీద ప్రభావం పడుతుంది ఒక్కసారి, అంటే కాంతి విస్తరించింది అంటాము. ఇలా రకరకాలుగా వాడుతున్నాం మనం కాంతి. నిజానికి చెప్తే కాంతి విస్తరిస్తుందా, కాంతి లోతుగా ఉంది అంటాము, చాలా డీప్ లెవెల్లో కాంతి అనేది ఉంది అంటాము, ఫుల్ విస్తరించింది అంటాం. మా ఇల్లు మొత్తం కాంతితో ఉందంటాము. ఆ మొత్తం ఇప్పుడు చూడండి, సత్యసాయిబాబాని చూస్తే అంటారు కదా, ఆయన మొత్తం ఎన్ని కిలోమీటర్లో వ్యాపించింది అనేవాళ్ళు. సాయిబాబాది అలాగే చెప్తారు. దేవుళ్ళు ఫోటోలో కూడా మనం ఆరా చూస్తూ ఉంటాము. ఈ పదాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి ఇవన్నీ కూడాను అంటే ఇక్కడ చూడండి, కాంతి అనేది ఇలా విస్తరించింది. కాంతి అనేది ఏమన్నా అది ఒక వస్తువా, ఏమన్నా
ఇంత ఇలా ఉంది, చిన్నగా ఉందని, పెద్దగా ఉందని, లోతుగా ఉందని, ఎక్కువగా ఉందని, జంతువులో ఉందని, లేకపోతే వస్తువులో ఉందని, లేకపోతే ఎక్కడుందని, అక్కడ లేదు అని, ఇలాగ అన్ని రకాలు చెప్పడానికి అది ఏమన్నా అంటే అలాగే ఏమీ కాదని చెప్తారు. ఈ రచయిత ఏమంటారు, అలా ఏం కాదు, ఎక్కడైనా ఉంది కాంతి అనేది, ఉంది అది. అంతటా ఉంది. తరగడం అనేది, తరగడం అనేది వీళ్ళల్లో ఇలా ఉంది అనేది కాదు అది. ఓకే, ప్రతి ఒక్కరిలో కాంతి ఉంది. కాంతి అనేది ఉనికిగా కలిగి ప్రతి జీవి ప్రతిదీ ఉంది. ఈ ప్రకృతి శకలములో ఒక ప్రతి శకలములో కూడా ఉన్నది. కానీ కొంతమంది ఏమో తెలుసుకున్నారు, కొంతమంది తెలుసుకోవాలి అంతే. అంటే మనము ఇప్పుడు ఇలా చెప్పామనుకోండి, అందరికి అర్థం కాదు కాబట్టి మనకి సరైన అలా వాడారు. అదే కొద్దిగా తక్కువ ఉంది ఇక్కడ, ఎక్కువ ఉంది ఇక్కడ, పెరిగింది. ఇప్పుడు మన భాషలో మనం వాడుతూ ఉంటాము. ఎందుకు వాడుతున్నామంటే ఆ లెవెల్లో మనం చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోలేము. దాని ఒక ఇమాజినేషన్, ఒక భావనలో కూడా రావాలి కదా మనకి. అది మనం భావించాలి కదా, ఇది ఇలాగనేది ఒకటి మన భావనలో రావాలి కదా. అందుకే కదా మనము ఇప్పుడు రాముడు, కృష్ణుడు అన్ని పటాలు పెట్టి పూజలు ఎందుకు చేస్తున్నారు అంటే మనకి అది భావనలో కావాలి. మనకి అది ఫిజికల్ గా మనం ఫిజికల్ గా కనబడితేనే భావించగలుగుతాము. ఇప్పుడు ఇది నిజానికి చెప్తే దానికి వాక్కు లేదు. ఈ చైతన్యం అనే దానికి అసలుకి ఒక ఇంగ్లీష్లో అయితే వర్డ్ కూడా లేదంట, పదమే లేదు చైతన్యం అనే దానికి. మన చైతన్య కాంతి అని కదా వాడతామండి. ఈ చైతన్యము కాంతి అనే దానికి అసలుకి, దానికి చైతన్యం అనే దానికి అసలు ఒక నిర్వచనం అనేది లేదు. అది సర్వత్రా అంతా ఉన్నదే చైతన్యం. అసలుకి అది పెరగడము తరగడం అనేది ఉండదు. కానీ మనం ఉన్న స్థితిని తెలియచేయడం కోసం దాన్ని మనం అలాగే కిందకి దింపి వాడుకుంటున్నాము. అంత హైలో ఉన్న ఆ చైతన్యం అనే ఆ పదాన్ని మనము మన స్థాయికి మనం దించుకున్నాం. అది మనకు అర్థం అవ్వడానికి మనం తగ్గించుకుని దాన్ని ఇలా చెప్తున్నాం అన్నమాట. ఈ చైతన్య కాంతి, నాలో చైతన్యం అనేది విస్తరించిందని, అలా లేదని. ఇప్పుడు మనిషి ఒక రోగంగా ఉన్నప్పుడు ఏమంటారు, వాళ్ళ యొక్క చైతన్యం అనేది అలా వాళ్ళలో ఆరా కూడా అలాగుంటుంది, అతుక్కుపోయి ఉంటుంది. ఆరా కూడా అదే కదా కాంతి. ఆ కాంతి వాళ్ళ యొక్క చైతన్యాన్ని బట్టి ఆ కాంతి విస్తరిస్తూ పోతుంది. ఇది మన భాషలో మనం చెప్పుకునేది. ఇవన్నీ జరగాలి అంటే వాళ్ళ యొక్క ఆలోచనను బట్టి కూడా ఉంటుంది. అది ఆలోచనను బట్టే ఈ సక్రమైన ఆలోచనలు. ఈ ఏమంటారంటే ప్రకృతిలో ఉండే శకలములోది కొంత మన మనస్సు ఏర్పడుతుంది. అది ప్రకృతిలో ఉండి అది శరీరంలోకి శరీర మనసుగా వస్తుంది. శరీర మనసుగా వచ్చినప్పుడు అది ప్రకృతిలో ట్రైనింగ్ అయ్యి వచ్చింది అనుకోవచ్చు మనము. అలాంటప్పుడు అది ఏమవుతుంది, ఆ మనస్సు అనేది మన యొక్క శరీరానికి, ఈ శరీరం అనేది ఎలా తయారవుతుంది, ప్రకృతిలోంచి తయారవుతుంది. దానికి ఏమంటే దాని అది మాంసపిండం, రక్త మాంసాలు ఇవన్నీ కూడుకున్న ఈ శరీరం అనేది దాని నుంచి ఒక జడం అది తయారవుతుంది. ఈ శ్వాస అనేదే ఆత్మగా భావించితే మనం ఆ శ్వాస అనేది దీనికి జీవం కింద ఉండి మనకి నడుపుతుంది. ఇది శ్వాసే నడుపుతుంది మనకి లోపల ఉండేది ఇరుకుతో. అయితే ఇక్కడ ఏమంటామంటే దానికి ఈ ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి అది ప్రకృతికి అనుకూలంగా ఉంటుందా లేదా ప్రకృతికి మించి ఉండడం అంటే విడబడి ఉంటుందా అనేది దాని మీదే ఆధారపడింది అంటారు. కొంత ప్రకృతి గుణాలు ప్రకృతి నియమాలకు అనుకూలంగా ఉంటుందా, ఉండకపోవచ్చు కూడా. ప్రకృతి నియమాలకు అనుకూలంగా లేకపోవడం అంటే దాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు ఒక ఋషి ఉన్నాడు, తను ప్రకృతి నియమాలు దానికి నియమాతీతంగా ఉన్న విషయాలు కూడా తెలుస్తాయి, నియమాలు ఇంకా వేరే కూడా తెలుస్తాయి వాళ్ళకి అన్ని కూడా. వాళ్ళు ఏమంటారు, దానికి అతీతంగా కూడా జీవించగలుగుతారు వాళ్ళు. దానికి కట్టుబడి మనం ఏం చేస్తాం, లోబడి జీవిస్తున్నామా ప్రకృతికి, విడబడి జీవిస్తున్నామా, వ్యతిరేకం కాదు, అంటే పదాల్లోనే మనకు చాలా అర్థం వేరు వచ్చేస్తుంది. దానికి ఆపోజిట్. ఇప్పుడు మనిషి అలాగే చేస్తున్నాడు కదా, ప్రకృతి నియమాలకి విరుద్ధంగా ఉన్నాడు కదా. మనం తవ్వడాలు దాన్ని విపరీతంగా వాడేసుకోవడము చేసినప్పుడే కదా మనకి ఇవన్నీ కూడా సునామీలు ఇవన్నీ రావడానికి. ఏమంటే ప్రకృతి నియమాలని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు అని కూడా అనొచ్చు మనం ఇక్కడ. అంటే ప్రకృతి ద్వారానే వచ్చాము ఉన్నాము, కానీ మనం విడిపడి ఉన్నామా అనుసంధానమై ఉన్నామా అనేది మళ్ళీ ఆ శరీర మనస్సు ద్వారానే నిర్దేశించబడుతుంది, తెలుస్తుంది. వ్యక్తి యొక్క ఆలోచనను బట్టే ఆ అనుసంధానంగా ఉండడం, విడిపడి ఉండడం. అయితే ఈ భావన మనస్సు, కోరిక మనస్సు మూడు ఉన్నాయి అన్నాం కదా. భావన మనస్సు, కోరిక మనస్సు శరీర మనస్సుకి ఆధీనంలో చేస్తున్నాయట. అందుకోసమే మనమే ఈ శరీరం అనే భావన మనకు కలుగుతుంది అనేది ఈయన చెప్తున్నారు. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటంటే మనకి మెయిన్ చెప్పవలసింది, ఈ ఆలోచన ద్వారా మనం ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం, అసలు మనం ఎలా ఉన్నాము ఈ శరీరంలో, మన ఇక్కడ ఆలోచన చేసేవాడు ఎవడు, మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అందరం కూడాను, ఇవన్నీ వివరించి చెప్పడమే ఇక్కడ రైటర్ది. కాంతి ద్వారా మనం ఎలాగా మన యొక్క ఎరుక ఎలా కలిగి ఉండాలి మనము,
ఎలా మనము ఆలోచనలు సరి చేసుకుని మనం ఎలా వెళ్ళగలగాలి, మనం ఎలాంటి ఆలోచనలు చేయగలగాలంటే ఎలా చేస్తాం మనము దానికి అనేది ఇవన్నీ కూడాను ఈయన ఏమంటారంటే దీంట్లో మనకి చెప్పారు. ఈ గ్రంథం ఎన్ని తెలియజేస్తుంది, మీకు మొత్తాన్ని వివరిస్తుంది. మీకు మొత్తం మీద ఉన్నది చెబుతూ సరి చేసుకోవడం ఎలా, ఉన్నది ఏంటో చెప్పారు. అంతటా ఉన్నది కాంతి చైతన్యమే. దాన్ని మనం విడపడి ఉన్నామా లేకపోతే విడిపడి ఉన్నామా అనుసంధానమై ఉన్నామా అనేది ఆ శరీర మనస్సు, భావన మనస్సు, కోరిక మనసే నిర్దేశిస్తుంది చెప్పారు. అయితే మనం గతంలో చెప్పుకున్నాము ఇంకా మనసు ఉంది ఏంటి, ఇంకా మామూలుగా ఆత్మకి కృతత్వ గుణం ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందా చెప్పుకున్నాం కదా నోయర్ అండ్ థింకర్. ఇప్పుడు నోయర్ అండ్ థింకర్ అంటే ఆలోచన చేసేవాడు జ్ఞాని ఒకటి, రెండోది ఆలోచన చేసేవాడు. అంటే ఈ జ్ఞాని ఆలోచన చేసేవాడు లేడా అంటే ఉన్నాడు. దాని ఉనికి ఎక్కడుందంటే మనతోనే ఉంది. కానీ మనకి ఎప్పుడైతే ఎరుక కలుగుతుందో అప్పుడు దాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఓకే, ముగ్గురు ఉన్నారు, కూడా ఉనికిలో ఉన్నది, దాని ఉనికి కలిగి ఉన్నది. 3 త్రితత్వాలు ఉన్నాయి కానీ మనలో చేపిస్తుంది కొంచెమే, అది కానీ దాన్ని మనం తెలుసుకోవాలి. డూయర్ దూరంగా ఏమి లేదు అనేది చెప్తున్నారు. అదే డూయర్ యొక్క 10% ఎగ్జిబిట్ అవుతుంది బయటికి. అవునండి, లోపల బాడీలో మిగతా శరీరాన్ని నడిపిస్తున్నది. నోయర్ థింకర్ ఆల్రెడీ ఉన్నారు, ఎరుక లేకపోవడం వల్ల తెలియట్లేదు. ఇది మెయిన్, ఇదే కాన్సెప్ట్. కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు, అంతా నువ్వే, అంతా నువ్వే అంతా అని ఎరుక ఉండాలి అంటున్నారు. అవును, ఉన్నది అని తెలుసుకోవాలి. అదే దీన్ని సైంటిఫిక్ బేస్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆలోచన అనే విధంగా. అవునండి, ఉన్నదాన్నే ఉన్నది అని తెలుసుకోవడం మనం. అంతే. అవునండి, నువ్వు కొత్తగా ఏదో చేసి ఏదో తెచ్చుకునేది లేదు, తెలుసుకోవడం మాత్రమే ఉంది. వావ్, మనం మరి మనం ఈ శరీరం అని అందరూ ఎలా అనుకుంటున్నాము, ఎందుకు అనుకుంటున్నాము అనే దానికి ఆయన ఈ నీకు అందులో ఉన్న ఆత్మ మొత్తము ఏదో మనదో వచ్చేసిందని ఉన్నదని అలా కాదు, కొంత ఆత్మే ఉంది. మనమే డిస్కస్ చేశాం కదా మేడం ఇంతకు ముందు పుస్తకాలు. అనంతమైన ఆత్మలో ఒకానొక చిన్న శకలమే ఇక్కడ ఉంది. ఆ రైటర్ కూడా చెప్పారు, ఆయన అనుభవంతో చెప్పారు వాళ్ళు కదా. అక్కడే ఎక్కువ శాతం ఉంది, ఇక్కడ ఎగ్జిబిట్ చేసేది కొంత శాతమే అన్నారు. ఇక్కడ పదాలు మారినాయి. పరమాత్మలో కొంత శాతమే ఇక్కడికి తెచ్చుకున్నాం మనం, మన ఆత్మ. ఇక్కడ ఏమంటున్నారు, మన డూయర్ లో 10% మనం ఎగ్జిబిట్ చేస్తాం అంటున్నాం. పదాలు మారినాయి కానీ జ్ఞానం అదే. అవునండి, వావ్. మరి శరీరం మనసే బుద్ధిగా పనిచేస్తుందట. ఇవి అంటే ఏమంటే భావన మనసు, కోరిక మనసు, ఈ రెండు దీని ఆధీనంలో ఉండడం వల్ల నేనే ఈ శరీరం అనే భావనలో ఉన్నాము. ఇప్పుడు ఏదైతే ప్రకృతిలో మనకు కనబడుతుందో ఎదురుగా అదే దానికి లోబడిపోయాం మనం. అదే నిజం అనుకుంటున్నా. దాని నుంచి బయటపడ్డం కదా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రకృతి నుంచి విడబడ్డం రావాలి మనకి. ఇది ప్రకృతి నుంచి విడబడట్లేదు, ప్రకృతికి లోబడాలా విడబడాలా అనేది అది చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. దాని ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది అంతే. ఇప్పుడు ఇందాక మీరు కాంతి ద్వారా ఎలా చూస్తాము అనేది చెప్పారు కదా, దీనికి ఒక ఉదాహరణగా ఏమని చెప్పారా రచయిత? అండి, రచయిత కాదు, మామూలుగా మన దగ్గర ఏమైనా ఎగ్జాంపుల్ ఉన్నా చెప్పుకుందాం. ఒక ఉదాహరణ చెప్పుకుందామండి. అంటే గనక ప్రకృతి నియమాలకి మనము లోబడి ఉంటామా లేకపోతే దానికి విడిపడి ఉంటామా అనే దానికి ఏమంటే ఒక ఎగ్జాంపుల్ ఓషో గారు చెప్పిన దాంట్లోంచి చెప్తున్నాను. సికిందర్ అంటే కనుక మనము ఏమంటాం అలెగ్జాండర్ అని చెప్తాం. అయితే సికిందరు భారతదేశం మొత్తం జయించాడంటే, జయించి వెళ్ళబోతున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఒక పకీర్ దగ్గరికి వెళ్తాడు. పకీర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన చూసి నవ్వుతూ ఉంటాడు అన్నమాట. ఎందుకు నువ్వు నవ్వుతున్నావు, నేను ఈ భారతదేశం మొత్తం ప్రపంచాన్ని జయించాడు, భారతదేశమే కదా అసలు, భారతదేశం నుంచి వెళ్తున్నాడు, మొత్తాన్ని జయించిన విజయుడు నేను. అంటే నీ యొక్క ఏమంటాము మనం అనుకుంటాం అష్టైశ్వర్యాలు, మనం బాగా ధనము ఇవన్నీ సంపాదిస్తే చాలా మనము సక్సెస్ అయ్యాము, సాధించేసాము అనుకుంటాం. ఇవన్నీ ప్రకృతిలో ఉండేవి కదా మొత్తం. అంటే నీలో ఉన్న దరిద్రత కనబడుతుంది నాకు అంటాడు ఆయన. అనగా నేను కోపం వచ్చేస్తుంది, నా చేతిలో చూడు నీ తల మొండిమే వేరే అవుతుంది అన్నట్లు మాట్లాడతాడు. ఇంకా అంటే ఆయన ఏమైనా చేసేవచ్చు కదా, తలగా కూడా తీయొచ్చు కదా అని పక్క నవ్వుతాడు. అప్పుడు కూడా నవ్వుతాడు ఆయన. అని అంటాడు, నువ్వు నీలో ఉన్న దారిద్రమే నాకు కనబడుతుంది, ఎందుకంటే నువ్వు ఏదో సాధించాననుకుంటున్నావు అని. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నీ చుట్టూరు ఎక్కడ మరుస్థలం అంటాడు, మరుస్థలంలో చుట్టూరు మంటలు, నువ్వు అక్కడ ఉన్నావు, ఏమంటే నువ్వు దాహంతో ఉన్నావు, చాలా దాహంతో ఉన్నావు, నీకు నీళ్లు కావాలి, మంచిళ్ళు కావాలి,
కానీ అక్కడ చూస్తే అంతా మంటలు మంటలు, అక్కడ దరిదాపులు ఎక్కడ పచ్చదనం లేదు. ఆ సమయంలో నువ్వు ఏమి కోరు, నువ్వు ఏమి వెలుగుతావు నీ రాజ్యంలో, నువ్వు సంపాదించిన రాజ్యం నుంచి ఏమి ఇస్తావు నువ్వు అంటాడు. ఒక నీళ్లు, ఒక గ్లాసుడు నీళ్లు కావాలి నీకు, దాహం నీళ్లు కావాలి, ఆ నీళ్ళకి నువ్వు ఏం చెల్లించగలుగుతావు అంటే నా అర్ధ రాజ్యాన్ని ఇస్తానంటాడు. ఒక చిన్న గ్లాసు నీళ్ళకి అర్ధ రాజ్యం ఇస్తాను. అప్పుడు కూడా దొరకపోతే అంటాడు, దొరకపోతే అంటే నా రాజ్యం మొత్తాన్ని ఇస్తానంటాడు. దేనికి? ఒక చిన్న గ్లాసు నీళ్ళకు, ఒక చిన్న గ్లాసు నీళ్ళకి తన మొత్తం రాజ్యాన్ని ఇస్తా. అంటే అప్పుడు తన పక్కన అవుతాడు. నాళ్ళ నుంచి నువ్వు సంపాదించి ఇది చేసి అది చేసి గ్లాసు నీళ్ళ కోసం, అంటే నీ రాజ్యము నీ సంపాదన మొత్తం నువ్వు ఏదైతే శాశ్వతనాదని వెర్ర వీగుతున్నావో, నీ గర్వం, నీ అహంకారం, నాది అంతా నాది అని వీగుతుంది నీ అహంకారం మొత్తము విలువ ఒక గ్లాసు, చిన్న గ్లాసు నీళ్లు. అంటే చూడండి అక్కడ, అంటే అది చిన్న గ్లాసు నీళ్ళు అనగానే అది ఎరుకు అనేది అసలు ఆటోమేటిక్ గా పడిపోతుంది. అప్పుడు చూడండి ఒక్కసారి, అంతే కదా. అంటే అది మొత్తం కష్టం అదంతా పడింది ఎంత అంటే చిన్న గ్లాసు నీళ్లు విలువ. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి. ఇప్పుడు అదే ఆయన ఏమంటారంటే ఉషా గారు అయితే చూడండి, కనీసం తను ధైర్యం చేశాడు, ఆ చిన్న గ్లాసు నీళ్ళకి తన రాజ్యాన్ని ఇచ్చేస్తాను ధైర్యం చేశాడు. కానీ మీరు మీ ఎరుకుని, మీ స్థితిని తెలుసుకోవడానికి మీరు ఏం చెల్లిస్తానికి రెడీగా ఉన్నారు? మీ ఎరుకను పెంచుకోవడానికి ఏం చెల్లిస్తున్నారు? మీరు ఏం చెల్లిస్తారు? చెల్లిస్తానికి మీరు ఏమి ఇవ్వడానికి మీరు రెడీగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అందరూ అంటాము వెళ్ళి గుడిలో కొబ్బరికాయ కొడతారు, ఎందుకంటే అది మన పరిధిలో ఉంది. అది కొబ్బరికాయ మన దాంట్లో కొంచెం డబ్బులు తీసుకుని కొంత ఉన్న దాంట్లో 100 రూపాయలు 10 పెడుతున్నాం, ముడిపు కట్టుకుని ఇలా దేవుడికని వెళ్ళి అక్కడ పెట్టి ఎంత జాగ్రత్తలు పడుతున్నావు నువ్వు. అసలు నువ్వు ఏమి ఇవ్వడానికి, నువ్వు ఏం కోల్పోవడానికి నువ్వు రెడీగా ఉన్నావు? ఆయన రాజ్యం కోల్పోవడానికి రెడీగా ఉన్నాడు. ఒక చిన్న గ్లాస్ నీళ్ళకి ఏమి వదిలేయడానికి రెడీ ఉన్నారు, ఏమి వదిలేయడానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు మనం ఏం పోగొట్టుకోవడానికి, ఏం చేసినా పోగొట్టుకోవడానికి రెడీ లేదు. అదే అంటున్నాడు ఆయన, మీ దగ్గర ఉన్న ధనంలోంచి ఎంత కూడా మీరు కదపరు. అంతే, 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొంటాం మనం. అది కూడా ఒక ఉంటే కొబ్బరికాయ అది కూడా ఉండదు లేదు మేడం, అది కూడా హాఫ్ ముక్క మనకు వస్తుంది కాబట్టి అక్కడ బోర్డు పెట్టి 2 ఇక్కడ వేయాలంటే ఎవరు కొట్టరేమో. అంటే మనము ఎలా, మన ఆలోచన ఎలా ఉన్నది అంటే ఇప్పుడు ఈ ఆలోచన దానికి చెప్తున్నాం. అంటే వదులుకోవడానికి సిద్ధంగా లేము, మన ఎరుకను పెంచుకోవడానికి కావాలని భజన చేస్తాము, మళ్ళీనేమో హారతలు ఇస్తాము, అందరినీ పిలుస్తాము, పండగ ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం మనం. కానీ మనం వదులుకోవడానికి మనం రెడీ లేము. మనం అన్ని కావాలి అనడానికే చేస్తున్నాం. అవునండి, దీని మీనింగ్ ఏంటి? కావాలి అనడానికే చేస్తున్నాం తప్ప ఏది వదులుకోవడానికి సిద్ధంగా లేము. అంటే నువ్వు ప్రకృతితో విడపడి ఉన్నావా, ప్రకృతితో అనుసంధానం ఉన్నావా అనేది నీ ఆలోచన, నీ ఎరుక లెవెల్ని బట్టే ఉంటుంది అనేది దీన్ని బట్టి చెప్పారు మేడం. వండర్ఫుల్ అసలు. ఎస్, నెక్స్ట్ మేడం. అంటే అదే అంటారు, మనిషికి దాహం ఉండాలి. ఇప్పుడు భగవంతుడు ఆ ఎరుక, మనము ధ్యానంలోకి వచ్చామంటే చాలా మంది, కొంతమంది కొన్ని కారణాలతో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అందరూ అలా కారణాలతో రాలేదు. కొంతమందికి ఆరోగ్య కారణాలు, కొంతమందికి ఆర్థిక కారణాలతో వచ్చి ఉండొచ్చు, కానీ అందరూ అలా రాలేదు, అది ఆ దాహం. ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఇందులో, నేర్చుకోవాలన్న దాహమా? మనిషికి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, భగవంతుణ్ణి అనుభూతి చెందడం. రైట్. తెలుసుకోవడం అంటే కూడా ఇక్కడ ఏమవుతుందంటే అది కూడా తక్కువే అవుతుందేమో అండి. మన అనుభూతి చెందడం, ఆయన్ని మనం ఏమంటాము, భగవంతుణ్ణి కావాలని కోరుకుంటాము, ఆయన్ని వెతుకుతాము. కానీ మనిషిలో భగవంతుడు ఎక్కడున్నాడు ఏంటి అని వెతుకులాటలో ఏమంటా అంటే దాహం ఉందా అనేది కూడా అక్కడ ప్రాధాన్యత ఉంది. నీకు అంత దాహం ఉందా? దాహం అంటే ఏంటి? చూడండి, మంచినీళ్ళతో మనం చచ్చిపోతాం అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఒక చిన్న ఒక చుక్క, ఒక తడి, ఒక చెమ్మ కూడా మనకి మన జీవాన్ని తీసుకొస్తుంది. అంత కోరిక అంత ప్రబలంగా మనలో ఉండాలి, పరమాత్ముడి గురించి అంత తపన ఉండాలి. ఏదో బయట నుంచి వస్తాయని చేస్తాను తప్ప, ఇప్పుడు వాళ్ళు ధ్యానం చేస్తే బాగున్నారట, వీళ్ళు ధ్యానం చేస్తే ఇల్లు కట్టుకున్నారట, వీళ్ళు ధ్యానం చేస్తే అమ్మాయి పెళ్లి అలా సునాయాసంగా చేశారట, వీళ్ళు ధ్యానం చేస్తే ఆర్థికంగా ఎదిగారట, లేకపోతే వీళ్ళకేవో తగ్గాయట, వీళ్ళకేవో వచ్చాయట అని చేస్తున్నామా? నిజంగా నేను కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నా ఆత్మతో అనుసంధానం అవ్వాలని తపనతో వస్తున్నావా? ఆ భగవంతుని చూడాలి. భగవంతుని చూడడం అంటే ఆయన ఏమి ఒక మనిషి కాదు కదా, ఒక వ్యక్తి కాదు, ఒక చోట ఉన్నది. దాన్ని మనం అనుభూతి చెందుతాం. ఆ అనుభూతి ఇన్నర్ నుంచి వస్తుంది. అందుకే మనం ఏం చేస్తున్నాము, ఇన్నర్ లో ఉంది అది, కానీ మనం బాహ్యంగా వెతుకుతున్నాం. బయట వెతికినంత కాలం మనిషి ఎప్పుడు కూడా దొరకదనే చెప్పారు.
మనిషికి ఎప్పుడు దొరకదు, బయట ఇది వెతుకుతూ అల్టిమేట్ పాయింట్. అవును, మీరు ఏదైతే వెతుకుతున్నారో బయట కాదు లోపల. అందుకే కదా కళ్ళు మూసు కూర్చోని లోపల చూడని చెప్తున్నారు. కానీ ఇది చాలా చిన్న విషయంగాను, ఇది అందరికీ పనికొచ్చే విషయంగా ఉండదు. బయట మనకి ఏమవుతుందంటే 10 మంది వస్తారు, భజన చేస్తాము, పూజ చేస్తాము, చాలా మంది వస్తారు వెళుతారు, అదొక ఆడంబరం కదా, వేడుకగా ఉంటుంది చూడడానికి. కాబట్టి అదే నచ్చుతుంది మనకి. బయట కనబడేదే నిజం అనుకుంటున్నాం, అవును, ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి అదే నిజం అనుకుంటాం. అది కూడా కరెక్ట్ అండి. ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్తున్నారు, అదే నిజం అనుకుంటున్నాము. కానీ లోపలికి వెళ్ళే తక్కువ మందే దాన్ని గమనించారు. మేడం నిన్ననే నీమ్ కరోలి బాబా ఆర్టికల్ చదివామా ధ్యాన జగత్. వారు గంటలు గంటలు కూర్చునేవారట. వారు ధ్యానం చేస్తుంటే హనుమాన్ స్వామి, లార్డ్ హనుమాన్ పక్కన వచ్చి కూర్చొని ధ్యానం చేసేవారట. అది చాలా మంది చూసారు కళ్ళతో. అంటే చూడండి ఎంత తపన, అది తపన అంటే ఏం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి వద్దు నాకు, ఆ తపన అంతే. అది ఇంకా చెప్పాలంటే ఆ తపన కూడా లేదు మేడం, సాధన చేశారు అంతే. ఇప్పుడు మనలో మేం చెప్తుంటే తపన లేదు, సాధన చేస్తున్నాము. కానీ తపనతో కూడిన సాధన చేసిన వాళ్ళకి ఎరుక అనేది తొందరగా కలుగుతుంది. తపనతో కూడుకున్న సాధన చేస్తే ఎరుక కలుగుతుంది. తపన సంకల్పం కాదు, మళ్ళీ తపన ఆర్తి. సంకల్పం అంటే వేరు, బాహ్యంతో కూడుకుని వచ్చేస్తుంది కదండి, కోరిక అవుతుంది. కోరిక మనసే, కోరిక మనసులో ఉంటున్నాం మనం. ఇంకా అక్కడ ఇది భావన మనసు మెట్టు కావాలి. కోరిక అనేది ఒక మెట్టు కింద వేసుకోవాలి మనం, కానీ అది దాని పాత్ర మనం మొత్తం ఆక్యుపై చేసేటట్టు ఉండకూడదు. అది కూడా మన సహాయం చేస్తుంది మనం వెళ్ళటానికి, కానీ అది మనకి ఎలా ఉండాలి, ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు, మనం ఎదగడానికి ఒక మెట్టుగా ఉపయోగపడాలి మనం. వండర్ఫుల్ మేడం. ఓవరాల్ గా లోపల వెతికితేనే ఇవన్నీ తెలుస్తాయి, ఆల్రెడీ ఉన్న మనల్ని మనం తెలుసుకుంటాం. మేడం మానవుడు అంటే శరీరము మనస్సు ఆత్మ కలయిక అని చెప్పబడ్డది, తరతరాలుగా చెప్తున్నారు. వీరేమంటారు రచయిత? ఈయన కూడా అదే చెప్తున్నారు. ఏమంటే ఇప్పుడు సామాన్యంగా అర్థం కావడం కోసం అందరికీ కూడాను ఏమని జనరల్గా అందరికీ ఏం తెలుస్తుంది, మనస్సు ఆత్మ శరీరము ఈ మూడే ముఖ్యము. ఇప్పుడు మనకి మిగతాట్లో కూడా వివరించి చెప్పేది ఏంటండి, మనస్సు ఆత్మ శరీరము వీటి గురించి చెప్పడం జరిగింది మనకి. ఎందుకంటే అందరూ అర్థం చేసుకునేది కూడా ఎక్కువ అర్థం, ఇంకా ఇప్పుడు ఈయన చెప్పిన డీప్లీ ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు ఇప్పుడు మనం చెప్పేది. కాబట్టి ఇలా వాడారు అని చెప్తున్నారు ఆయన. ఓ అర్థం చేపించడానికి పదాలు వాడారు, ఈ పదాలు మిగతా వాళ్ళంతా వాడారు సామాన్యంగా అనేది ఈయన చెప్పడం జరిగింది. ఈయన ఏం చెప్తారంటే మన ఇన్నర్ గురించే చెప్తున్నారు ఎక్కువ. ఈయన అంతర్గతంగా చూసుకొని అర్థం చేసుకోవాలి తప్ప బయటికి అర్థం కావడానికి పదాలు వాడారు అంటే ఇంత క్లుప్తంగా చెప్పారు. కానీ ఈయన ఏం చేశారు, దాన్ని విస్తరించి చెప్తున్నారు మనకి. ఈ మూడే కాదు దాని అని ఇంకా విస్తరించి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనలో కూడా అర్థం చేసుకునే స్థితులు చాలా మందిలో ఒక్కొక్క స్థితి ఒక్కొక్కరికి ఉంటుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఆ స్థితి కరెక్ట్, ఆ చెప్పిన విధానం కరెక్ట్. ఇప్పుడు ఇంకొంచెం పై స్థితికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈయన థింకింగ్ అండ్ డిస్టెన్స్ అనేది అందరికీ అర్థం కాదు. ఇది కొంచెం ఎరుక కలిగి ఆల్రెడీ అందులో ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. ఓకే, ఆల్రెడీ ఎరుక లెవెల్ పెంచుకున్న వాళ్ళకే మీరు నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిన శరీరము మనసు ఆత్మే కాదు, ఇంకా బియాండ్ దట్ చాలా ఉంది అని లెవెల్ 2ని ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. లేకపోతే మనం ఎలా అర్థం చేసుకుంటాము, ఇది మొత్తం కూడా ఉన్నది అన్నట్లు అర్థం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది మనకి, తెలుసుకోవడం కూడా. ఆయన అన్నీ మన గ్రంథాలు చదివారు, వాళ్ళ క్రిస్టియానిటీలో ఉన్నవి చదివారు, కానీ అందులో చెప్పిన దానికి ఇప్పుడు ఈయన ప్రాక్టికల్గా ఈయన అనుభవంలో తీసుకుని ఈయన చెప్పడం జరిగింది. అది కూడా ఈయన కూడా 1800 చేంజ్లోనే ఈయన రాశారు ఈ బుక్ని. అంటే అన్ని చదివి తన అనుభవ జ్ఞాన సారాన్ని రాశారు, దాన్ని ఆయన యాజ్ ఇట్ ఈజ్ గా రాయలేదు. స్టార్టింగ్ కూడా చెప్పారు కదా మేడం, నేనేమి ఓష్లో లేకుండా రాయలేదు, ఏదో నేను కళ్ళు మూసుకుంటే ఎవరో రాయించడం కూడా జరగలే. నేను అన్ని చదివాను, సాధన చేశాను, కళ్ళు తెరిచి మెలకువతో పూర్తి ఎరుకతో ఈ గ్రంథాన్ని రచించాను అని స్టార్టింగే చెప్పారు. కాబట్టి ఎవరో కళ్ళు మూసుకుంటే రాపిచ్చారు, ఎవరో చెప్పాలనుకున్నారు, కానే కాదు, పూర్తి ఎరుకతో నేను రాశాను, మీరు కూడా ఎరుకను అర్థం చేసుకోండి అని చెప్పారు అందరికి. అందుకే ఇంత డిఫికల్ట్గా ఉండేది. ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చింది ఈజీ అనిపిస్తుంది మేడం, ఏదో చెప్పబడ్డది దాన్ని టకటక రాత్తం అందరికి అర్థమవుతుంది. కానీ తెలుసుకున్న దాన్ని ఎరుక లెవెల్లోని ఎరుకను పెంచుకొని రాశారు. అంటే మనం అంత లెవెల్ ఆఫ్ ఎరుక ఉంటేనే అది రిసీవ్ చేసుకోగలుగుతామని అది అర్థమైంది మనకి. రైట్.
సో కాలం గురించి ఏం చెప్తారు? కాలం అంటే కాలం గురించి మనము చాలా మాట్లాడుతామండి. ఏమంటే కాలం మన ఆధీనంలో లేదని అంటాము. కాలం గురించి చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం మనం. కాలం చూడండి ఎలా అంటే అది ఈ భూమి మీద మనము కర్తగా శరీరంలో ఉన్నప్పుడు ఎరుకుతో ఉన్నప్పుడు ఉండే కాలం వేరుగా ఉంటుంది, మనం నిద్రపోయినప్పుడు వేరుగా ఉంటుంది, మళ్ళీ మనం సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు చాలా స్వల్ప సమయంగా ఉంటుంది. చూడండి మనకి ఒక్కోసారి తక్కువ సమయం మనం పడుకునే ఉంటాం కానీ చాలా సమయం అవుతుంది. అదే లోపల డీప్లీ సుషుప్త స్థితిలోకి వెళ్ళినప్పుడు. అంటే కాలం ఏంటి రకరకాలుగా కనబడుతుంది మనకి. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తారు, కాలము భూమి మీద ఒక రకంగా ఉంటుంది, వేరే లోకాల్లో కాలం ఉండదు. కాలానికి అతీతంగా అని చెప్తాము, కాలాతీతం అని చెప్తాము. అంటే ఎందుకు మేడం భూమి మీదనే అనిపిస్తుంది కదా, ఒక రోజు స్పీడ్గా జరిగిపోయినట్టు అనిపిస్తుంది, ఒక రోజు ఎంతకి అరే ఏం ఇంతకీ గడుస్తలేదు ఇవాళ అనిపిస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి మనం 10 నిమిషాలే కూర్చున్నట్టు అనిపిస్తుంది, 2 గంటల్లో అయిపోతుంది. అవునండి. కొంతసేపు ఒక్కొక్కసారి ఓ అమ్మో 2-3 గంటలు కూర్చున్నా అని కళ్ళు తెరిచేటప్పటికి 15-20 మినిట్సే అవుతుంది. అవునండి. ఇలా తేడాగా కనబడుతూ ఉంటది. చిన్నపిల్లలు ఎప్పుడట కాలం పాకుతుంది వాళ్ళలాగే పాకుతంట చిన్నపిల్లలకి కాలం. అది కొంచెం యవ్వన దశలోకి వచ్చాక స్పీడ్ అందుకుంటుంది, ఇంకా ముందుకు వెళ్లే కొంది అది స్పీడ్ పెరుగుతుంట. ఇది నాకు కూడా అనుభవం అనిపించింది. మనం ఏజ్ పెరుగుతా ఉంటే కాలం స్పీడ్ అవుతా స్పీడ్ పెరుగుతున్నట్లు మనకు అనిపిస్తుంది అని చెప్పారు. చిన్నప్పుడు చూసారా వాళ్ళకి ఎంతసేపటికి కాలం అవ్వదు అన్నమాట వాళ్ళకి, చిన్నపిల్లలకి. అవును నిజమే. వాళ్ళకి ఇంకా ఈ క్లాస్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకు కూడా అనుభవం అయింది. నాకు కూడా నేను ఏమనుకున్నా అంటే నేను కూడా చాలా సార్లు అంటుండేది కాలం మారింది, ఎందుకంటే స్పీడ్ పెరిగిపోయింది కాలం ఇప్పుడు. మేడం అప్పటికిప్పటికి ఇంకా 2024 నుంచి ఇంకా డిఫరెన్స్ కనబడుతుంది, 25లో ఇంకా కనబడుతుంది. అవునండి, ఇది మన వయసు పరంగా ఉండొచ్చు, అది కాలపరంగా కూడా కొంత కాలపరంగా కూడా కొంత. అంటే 24 అవర్స్ కాదు, కాలం కూడా స్పీడ్ గా తగ్గింది. కాలం తగ్గలే, కొద్దిగా స్పీడ్ అయింది, అంతే స్పీడ్ పెరిగింది అంటాం మనము. ఓకే. అలా కాలంలో ఏంటంటే అది కాలాతీతంగా ఇలా మనకి చెప్తుంటారు కదా, మనిషి బతికి ఉన్నప్పుడు, అలాగే మనిషి శరీరం వదిలిన తర్వాత ఉండే కాలము, అలాగే మళ్ళీ ఇంకా కొత్త శరీరం కోసము ఎదురు చూస్తూ ఉంటే వేచి ఉండేటప్పుడు ఉండే సమయము, అప్పుడు కాలం వేరు. అంటే కాలం ఇన్ని డిఫరెంట్గా ఉంటుంది, ఇన్ని సమయం అనేది. దీన్ని కనుక్కోవడం అనేది చాలా కష్టతరమైంది. సమయాన్ని మనం ఏం చేయాలంటారు? దానికి సంబంధించి కూడా ఆయన చెప్పారు. ఇంకా మనకి ముందు దీని గురించి విపులంగా చెప్తూ ఆయన దానికి సొల్యూషన్స్ అవన్నీ కూడా మనకి ఇంకా గ్రంథంలో ఒక్కొక్క దాని గురించి ఇట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ చాప్టర్ శ్వాస అనే మగ్గం మీద ఇది నెయ్యబడింది కాలం అనేది. అది ఎలా అంటే శ్వాస అనే మగ్గం మీద అది నెయ్యబడి అది ఎలా కనబడుతుంది అంటే మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా కనబడుతుంది మనకి. కానీ అంతా ఒకటే, ఒకే టైం. ఇప్పుడు సేతు విజ్ఞానంలో అదే చెప్తారు కదా, మొత్తం 3 ఒకేసారి జరుగుతున్నాయి. ఇప్పుడు బిల్డింగ్ ఎక్కి చూసిన వారికి అన్ని డైరెక్షన్స్ కనబడతాయి. మన ఇంటి ముందు నిలబడితే ఆ స్టార్టింగ్ కార్నరే కనబడుతుంది. అవును, అలా. సో బిల్డింగ్ ఎక్కి చూసినప్పుడు అన్ని కార్నర్స్ నుంచి. ఇంకో విషయం కూడా చెప్తారు, ఏమంటే బిల్డింగ్ మీదకి ఎక్కినప్పుడు ఒక కారు వస్తూ కనబడుతుంది, అది నీ ఇంటి దాకా వచ్చిందా లేదా అనేది మనకి దూరం నుంచి వస్తున్నట్లు చూస్తాం, అంతే. అలాగా కళ్ళలో చూస్తాం మనం. అది ఒక్కొక్కరికి జరుగుతుంది, ఒక్కొక్కరికి జరగదు. కారణం ఏంటంటే దగ్గరికి వచ్చే సమయంలో అది రూట్ కూడా మారచ్చు. అది అంటే పైన ఉండి చూసి మనము నిద్రలో కానీ ధ్యానంలో ఉన్నప్పుడు కొంత చూస్తాం, మనం వచ్చేది జరిగేది తెలుస్తుంది, వచ్చేది కనబడుతుంది, మనకు కనబడుతుంది తప్ప అది జరుగుతుందా జరగదా. ఒక్కోసారి మనకి చూసారా, మీకు కూడా అనుభవం ఉండాలి, ఒక్కోసారి మీకు కనబడుతుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి అది ఎగ్జాక్ట్లీ ఉండదు. కారణం ఏంటంటే అక్కడ నుంచి మనకు కనబడుతున్న కాడ నుంచి మన ఇంటికి వచ్చే లోపు అది చేంజెస్ అవ్వచ్చు, ఏదైనా ఎప్పుడైనా చేంజ్ అవుతుంది. అవ్వచ్చండి. వండర్ఫుల్. మానవుడి యొక్క 2 రహస్యాలు ఏంటి మేడం, అదేమంటారు మీరు? మానవుడి యొక్క 2 రహస్యాలు అంటే ఇక్కడ తను శరీరము, లోపల ఉన్న కర్త శరీరము, ఈ 2 కూడా ఈ రెండింటి గురించి తెలుసుకోవడమే మెయిన్ రహస్యాన్ని ఛేదించడం. లోపల అదే కదా, లోపల ఉన్న కర్త గురించి మనం తెలుసుకోవాలి. అదే కదా నేను అంటే ఎవరు, నేను గురించి తెలుసుకోవాలని మనం చెప్తున్నాము. అలాగే ఈ శరీరం గురించి తెలుసుకోవాలి. అందరం మామూలుగా మనం అనుకునేది ఏమంటే ఈ శరీరమే నేను అనే తదాత్మతో అయిపోయి శరీరమే నేను అనే స్థితికి వచ్చేసాము. ఇప్పుడు జనరల్గా ఎంతమంది దగ్గరికి వెళ్తానో 2% పీపులే కనబడతారు, శరీరం నేను వేరే అనేవాళ్ళు 2% కూడా ఉంటారో లేదో తెలియదు, గ్యారెంటీ. ఇప్పుడు ఎంతమందికి వేరే అని తెలిసినా అనుభవ జ్ఞానం ఇంకా తక్కువ.
ఆ సబ్జెక్టు పరంగా అవును కదా, నేను వేరు నా లోపల వేరు అంటారు. కానీ ఇప్పుడు భౌతికంగా మనం బయటకు వెళితే ఈ రెండు వేరు అనేది మనకు కనబడరు. అది ఎక్కువ ధ్యానం మంది చేసి ఈ స్పిరిచువాలిటీ ఉన్న కొద్దో గొప్ప మంది మాత్రమే అవును అనే విధాన్ని ఒప్పుకుంటారు. మిగతా వాళ్ళలో అది కూడా ఒప్పుకోరు కదా. అంతే 80% అది లేని వాళ్ళు ఉంటారు, 10% అవును కదా అంటారు, 10% అనుభవంతో ఉన్నవారు ఉంటారు. 10% కూడా ఉండండి, ఒక్కళ్ళు ఉంటారు, ఒక్కరే, ఒక్క పర్సెంటే ఉంది. అందుకే కృష్ణ భగవాన్లు అన్నారు కదా, నా దగ్గరికి చేరుకునే వాళ్ళు ఒక్కరే ఉంటారు నాయన. అలా అది అనుభవంతో కూడుకుని. ఇప్పుడు మాటలతో మనము డిస్కషన్ చేయడం వేరు, మన అనుభవంలోకి వచ్చినప్పుడు మనము అది చెప్పడంలో తేడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే అంతరంగ కర్త, బాహ్యంగా ఉన్న శరీరం, ఈ రెండిటి గురించి తెలుసుకోవడమే రహస్యాన్ని రహస్యం. అదే అండి, ఛేదించాలి. దాని గురించి ఇక నెక్స్ట్ మనకి రాబోయే దాంట్లో చెప్తున్నారు. ఇక ఒక్కొక్క దాని గురించి కాలం అంటే ఏమన్నారు, ఇదంటే ఏమన్నారు. వండర్ఫుల్ మేడం, అద్భుతమైన విషయాలు. ఇవాళ కాంతి చైతన్యం ఆల్రెడీ ఉంది, దాన్ని మనం ఎరుక చేసుకోవాలి. ప్రకృతికి అనుసంధానంగా ఉన్నామా విడిపడి ఉన్నామా అనేది మన ఎరుకను బట్టే, మన ఆలోచన బట్టి ఉంది అన్నారు. రైట్. అండ్ కాలం అనేది ఒక్కొక్కలాగా కనబడుతుంది అన్నారు. 2 రహస్యాలు ఏంటి అంటే అంతరంగము, బాహ్య శరీరం. చివరగా మీ మెసేజ్ మేడం ఇవాళ. మనము ఎరుకుతో కూడి ఉండాలి అంటే మన చైతన్యాన్ని, మామూలు భాషలో చెప్తున్నాను, మన చైతన్యాన్ని విస్తరించుకోవాలి అని మనం ఎలా అయితే చెప్తామో దానికి ఒకటే మార్గం ఉంది. బాహ్యం మనం ఎంత బయట ప్రయత్నించినా కూడా అది అవ్వదు. మన లోపలికే ప్రయాణించడం అనేది చెయ్యాలి. కాబట్టి మన లోపలికే అందరం మనం ప్రయాణం చేద్దాము అనేది నా సందేశం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మిత్రులారా, విన్నాం కదా, చైతన్యము, కాంతి అన్నీ ఉన్నాయి. మనకు చెప్పబడ్డది చైతన్యం పెరిగింది, చైతన్యం విస్తరిస్తుంది అని. విస్తరించడాలు, ఎక్కువ అవ్వడాలు, తక్కువ అవ్వడాలు ఏమీ లేదు అని ఈ రచయిత వారు వారి అనుభవ జ్ఞానాన్ని తెలియజేశారు. ఆల్రెడీ ఉంది, దాన్ని ఎరుక స్థితితో గమనించడం, తెలుసుకోవడం మాత్రమే మనం చేయాలి. మన ఎరుకను బట్టే అది అంతా ఆ విధంగా అర్థమవుతుంది. పెరుగుతుంది, తక్కువ ఉంది, ఎక్కువ ఉంది అనేది అందరికీ అర్థం కావడానికి ఉపయోగించిన పదశైలి. శరీరము, మనస్సు, ఆత్మ అనే పదాలు కూడా అందరికి అర్థం చేయడానికి ఉపయోగించిన పదాలు అంటున్నారు రచయిత వారు. మేడం గారి ద్వారా తెలుసుకున్నాం మనం. ఉన్నదంతా లోపల అంతరంగ కర్త, బాహ్య శరీరము. ఈ రెండింటి గురించి అర్థం చేసుకోవడమే రహస్యాన్ని ఛేదించడం అంటే. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం లోపలికి మాత్రమే వెళ్ళాలి. బయటికి వెళ్ళి, ఇందాక ఒక కథలో చెప్పారు, గ్లాసు నీళ్ళ కోసం మొత్తం రాజ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మన ఎరుకను పెంచుకోవడానికి మనం ఏమి త్యాగం చేయడానికి, ఏమి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మిత్రులారా? ప్రతిదీ రావడం కోసమే చేస్తున్నాం మనం. ధ్యానం చేసినా నాకు ఇది కావాలి, ధ్యానం ఎందుకు చేస్తున్నా అంటే అది కావాలి అనే చేస్తున్నాం మనం. వదులుకోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నాం? రైట్. సో నీమ్ కరోలి బాబా గురించి మనం మాట్లాడుకున్నాం. వారు ధ్యాన సాధన చేస్తూ ఉంటే హనుమంతుల వారు వచ్చి పక్కన కూర్చునేవారట. ధ్యాన జగత్ మ్యాగజైన్లో వస్తున్నాయి చూడండి. కాబట్టి మిత్రులారా, థింకింగ్ అండ్ డెస్టినీ, తెలుగులో ఆలోచన గమ్యం అనే పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి. పత్రిజీ ఈ పుస్తకాన్ని మనందరం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలి. ఇదే మన ఇప్పటి నుంచి కర్తవ్యం అని పత్రిజీ బోధించి మనకు ఆ జ్ఞానం అందించి వెళ్ళారు. కాబట్టి మనం కూడా ఇది అర్థం చేసుకొని అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరో ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసి ట్రస్ట్కి మనం ఏం వదులుకోవాలంటే మన దగ్గర ఉన్న డబ్బుని, మన దగ్గర ఉన్న సమయాన్ని, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని, మనకున్న పరిచయాలను పిఎంసి ట్రస్ట్కి సహాయ సహకారాలు అందించడానికి వినియోగిద్దాం. ఇదే మన తపనకు నిదర్శనమని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.